సుగాలి ప్రీతి తల్లి పార్వతి తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. పవన్ కళ్యాణ్ ఆ నిందితులకి అమ్ముడు పోయాడు అంటూ ఆరోపించింది. సుగాలి ప్రీతి హత్యానంతర విషయంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు కేసు నీరుగార్చేలా ఉన్నాయని మండిపడింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైన కేసులో పురోగతి లేదని కన్నీటి పర్యంతమైంది. ప్రీతి కేసు సంబంధించి పవన్ కళ్యాణ్కి అన్ని ఆధారాలు ఇచ్చానని, అధికారులకు ఇప్పటివరకు ఆయన ఒక్క ఆదేశం కూడా ఇవ్వలేదన్నారు. అధికారంలోకి వచ్చి సుగాలి ప్రీతి కేసును మొదటగా టేకప్ చేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతున్నారని చెప్పింది. బేసిక్గా ఒకటే, పవన్ కళ్యాణ్ దాన్ని రాజకీయంగా వినియోగించుకున్నాడు తప్పించి దాంట్లో ఉన్న లీగాలిటీ చూస్తే అప్పుడే 2019కి ముందు అందులో DNA మార్పు జరిగిందని ఈవిడ ఆరోపిస్తోంది. బట్ అది ఎవరు చెప్పారంటో డాక్టర్ గారు చెప్పారని, కానీ అది నిర్ధారణ కాలేదు. బేసిక్గా ఆ కేసులో అతిపెద్ద లోపం అక్కడే ఉంది. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చాక మార్చేసిందని పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్పాడు, కానీ అమ్ముడు పోయే రకం అయితే కాదు. ఆ నిందితులు ఇతను కొనే ధైర్యం ఉన్నోళ్ళు కాదు. కేసు నిలబడదు. ఇప్పుడు ఆయేషా మీరా కేసులో సిబిఐ విచారించి ఏం తేల్చింది? ఏమీ తేల్చలేదు. ఎందుకని? ముందే సాక్ష్యాలన్నీ డిస్టర్బ్ అయిపోయాయి. ఇక్కడ ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి, కానీ అది మార్చారని తల్లి చెప్తోంది. అది ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది ఎలా నిర్ధారిస్తారు? ఎవరు నిర్ధారిస్తారు? వాళ్ళు కోటీశ్వరులు అట్లాగే ఉన్నారు. వరుసపెట్టి ప్రతి ప్రభుత్వంలో కూడా ఆ పేరు చర్చకు వస్తుంది. దాన్ని తను రాజకీయంగా వాడుకున్నాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఇవాళ వాళ్ళ తల్లి మాట్లాడే మాటకి వీళ్ళు వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ రోజున ఆమె వైసీపీని తిట్టిపోసింది కాబట్టి. కానీ ఏమైనా న్యాయం జరుగుతుంది అంటే, చనిపోయినటువంటి ఆవిడ పేరుతో తల్లి తండ్రికి న్యాయం జరిగింది, ఆ కుటుంబానికి ఆర్థిక న్యాయం జరిగింది, ఆ అమ్మాయి చావుకు సంబంధించిన నిజం మాత్రం సమాధైంది.